కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు పంపిణీల కార్యక్రమంలో ధన్వాడ మండల అధికారులు రేషన్ డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను రేషన్ డీలర్లను తొలగించాలని ధన్వాడ మండల కాంగ్రెస్ నాయకులు రాఘవేంద్ర స్థానిక ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన దిశ టీవీతో మాట్లాడుతూ ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ ని కూడా కలుస్తామని, సంక్షేమ పథకాల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ధన్వాడ రేషన్ డీలర్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సమన్వయం చేయకుండా పూర్తి సమాచారం తెలపకుండా కార్యక్రమానికి వచ్చిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు రాఘవేంద్ర ముదిరాజు. నేను ధన్వాడ వాస్తవ్యుని. తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ధన్వాడ మండలంలో సొంత ఎమ్మెల్యే గారి మండలం అని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకుల కుట్ర వలన మరియు అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే పెద్ద ఎత్తున డీలర్లు కుమ్మక్కయ్యి మేడం మీద ఏమన్నా ఇది చేయాలనే ఉద్దేశంతోన ఈ ప్రోగ్రాన్ని అనివార్యం చేయాలనే ఉద్దేశంతో లబ్ధిదారులకు కమ్యూనికేషన్ ఇవ్వకుండా లబ్ధిదారులని ఒక గ్రామానికి 20 నుంచి 30 మందిని తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ చేపడితే ఆ పంపిణీ కార్యక్రమానికి రేషన్ డీలర్లు మరియు అధికారులు ఇద్దరు కూడా కమ్యూనికేషన్ లేకుండా లబ్ధిదారులను పిలవకుండా ఈరోజు ప్రోగ్రాంకి ఆటంకం కలిగించడం వల్ల మరియు దీని మీద త్వరలో కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. డీలర్ షాప్ల యజమానుల మీద మరి అదేవిధంగా అధికారుల మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సొంత మండలంలోనే ఇంత భయం లేకుండా పనిచేస్తున్నారంటే ఏంది ఇది? అంటే తెలంగాణ ప్రభుత్వము అన్ని పథకాలు కూడా ఒక్కొక్క పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు చేరే విధంగా గౌరవ శాసనసభ్యులు చిట్టెం పర్ణికారెడ్డి గారు మరి అదేవిధంగా కుమ్మం శివకుమార్ రెడ్డి గారు ఈ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు చేరవేసే దాంట్లో నిమగ్నమైతే అధికారులు మరియు డీలర్లు ఇంత నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రోగ్రాం రేషన్ కార్డుల లబ్ధిదారులను పిలవకుండా నిర్లక్ష్యం చేసిన అధికారుల మీద మరియు రేషన్ డీలర్ల మీద ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రేపు నెక్స్ట్ వచ్చే మండే ప్రజావాణిలో కూడా దీని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది.